అందరికీ శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ ప్రసన్నకి గెస్టులందరికీ నా శుభాకాంక్షలు. నా పేరు పూర్తి పేరు రామలింగేశ్వరరావు అండి. మేము సుదర్శన్ బాబు గారు మేమందరం కలిసి ఒక పనిచేసిన వాళ్ళమే. 80లో సోలార్లో జాయిన్ అవ్వడానికి ఎవరికి ధైర్యం ఉండేది కాదు. సోలార్ అంటే వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. అప్పుడు సోలార్ అంటే అబ్రివేషన్ కూడా తెలియదు. ఆ టైంలో సోలార్ అనే దానికి డిక్షనరీలో కూడా అబ్రివేషన్ లేదండి. ఆ టైంలో సోలార్లోకి ఎంటర్ అయ్యాము. మేము వేరే ఫీల్డ్లో ఉండేవాళ్ళం. ఆ ఫీల్డ్లో టర్న్ అవ్వడానికి ఏదో సోలార్ అంటే సూర్యశక్తి ఏదో తయారు చేస్తారంట అనుకునేవాళ్ళు తప్పితే ఏంటో తెలియదు ఎవరికి. ఆ టైం నుంచి వర్క్ చేసినాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 3 తరాలు మారినట్టే ఉంటుంది. మాకైతే ఫస్ట్ తరం ఒక రకంగా ఉండేది, ఇప్పుడు సెకండ్ తరం ఒక రకం, ఇప్పుడు మూడో తరంలో ఉన్నాం మనం. టెక్నాలజీ కూడా అలాగే మారుకుంటూ వచ్చింది. మనం ఆ రోజు చూసింది ఏంటంటే సూర్యుడి నుంచి ఎట్లా వచ్చి బట్టి మనం లైట్ తయారు చేయగలుగుతాం అనేది నేర్చుకున్నాం. ఆ టైంలో కరెంటు లేని ప్రాంతాలకు ఉపయోగపడేది. ఆ టైంలో కరెంట్ ఉన్న దగ్గర మాత్రం సోలార్ అవసరం పడకపోయేది. టైం నుంచి ఉన్నాం మనం. ఆ రోజు నేను చేసేవాళ్ళం అంటే వచ్చిన పవర్ని స్టోర్ చేసుకుని వాడుకోవటమే తెలుసు మనకు. అప్పుడు తర్వాత రోజుల్లో అన్ని ఊర్లో సోలార్ ఉంది కదా, అన్ని ఊర్లో కరెంట్ ఉంది కదా, సోలార్ లేదు కదా, సోలార్ని ఎట్లా వాడుకోవాలి అని దాని దగ్గర నుంచి వస్తే ఆ రోజుల్లో గ్రిడ్ కనెక్టివిటీ ఇవ్వాలి అంటే గవర్నమెంట్కి కూడా ఐడియా లేదు. ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న టైంలో పవర్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనే దాన్ని చూసుకుని మన స్టేట్లోనే, ఎస్పెషల్లీ కంట్రీ మొత్తంలో మన స్టేట్లోనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ టైంలో ఫస్ట్ నెట్ మీటరింగ్ మన ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ అయింది. అది గర్వంగా చెప్పగలుగుతాం. ఇక్కడి నుంచే ఫస్ట్ ఇన్స్టలేషన్ ఇక్కడే తయారైంది. ఇక్కడే ఇన్స్టలేషన్ చేసి ప్రమోట్ చేసిన తర్వాత త్రూఅవుట్ కంట్రీకి ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసే క్రమంలోనే మన కంపెనీ స్టార్ట్ అయ్యే టైం అదే స్టార్ట్ అయింది. అగ్ని సోలార్ కూడా 2000 సోలార్ ఇంటిగ్రేషన్ అనేది నెట్ మీటరింగ్ కాన్సెప్ట్ వచ్చింది 2010, 13, 12 సంవత్సరంలోనే మనం అగ్ని సోలార్తో 13 అనుకున్న మాత్రం 12 నుంచి అనుకుంటా ఉన్నాం. పెడతా అనుకున్నాను. నన్ను కూడా పార్టిసిపేట్ చేయమన్నారు ఎన్నోసార్లు. నేను ఆల్రెడీ నా ఓన్గా నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను కాలేకపోయాను. ఒక రకంగా సపోర్ట్ చేయగలిగాను కానీ మీతో పార్టిసిపేషన్ అవ్వలేకపోయాను. ఏమనుకునేది ఏం లేదు దాంట్లో. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిసిటీని ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఎలా ఈరోజు ఎట్లా వచ్చిందంటే ప్రతి పీ పవర్ అనేది ఈ మధ్య అందరూ అనౌన్స్ చేయగలుగుతున్నారు. అందుకనే ప్రధానమంత్రి గారు కూడా ప్రీ పవర్ కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నారు. అది ఇంకో రకంగా మనకు కూడా ఉపయోగమే. పబ్లిసిటీ ఆడేస్తున్నారు, గవర్నమెంట్ ఆడేస్తున్నారు. మనకు పబ్లిక్ అంతా అవేర్నెస్ వస్తే మనకు అన్ని ఆర్డర్లు వస్తాయి. దాని గురించి కూడా మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రీ పవర్ ఎట్లా ఇవ్వగలుగుతామంటే గవర్నమెంట్ అది హెడేక్ అంతా గవర్నమెంట్ మనదే కాదు. మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఎన్ని పాలసీలు తీసుకొస్తే అంత బెనిఫిట్ మనకే వస్తుంది. ఆ బెనిఫిట్ని కస్టమర్స్కి వెళ్తుంది. కస్టమర్స్ ఎంతమంది ఎంక్వైరీస్ జనరేట్ చేస్తే అంత బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. మేము ఒక ఆర్డర్ కోసం ఎన్ని రోజులు తిరగాల్సి వచ్చేదంటే ఒక టైంలో, ఆ టైంలో ఫస్ట్ జనరేషన్లో 100 మంది దగ్గరికి వెళ్తే ఒక ఆర్డర్ కూడా వచ్చేది. ఈరోజు సెకండ్ జనరేషన్లో 100 మంది దగ్గరికి వెళ్తే 3 ఆర్డర్లు 4 ఆర్డర్లు పోతాయి. ఇప్పుడు థర్డ్ జనరేషన్లో ఉన్నాం కాబట్టి 100 మనం అటెంప్ట్ చేస్తే కనీసం 25 to 30% మనం సక్సెస్ చేయగల కాన్ఫిడెన్స్ వచ్చింది ఈరోజు. అది రాబోయే రోజుల్లో 100కి 50 to more than 60-70% రాగలుగుతుంది. నేను నమ్మే క్రమంలో నేనున్నాను, మనం అందరం ఉన్నాం. ఈ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్.